వెల్కమ్ టు మానుకోట టైమ్స్. మన తెలుగు నేలకు గర్వకారణమైన క్రీడ ఏంటి అడిగితే ఒకే సమాధానం కబడ్డీ. ఆ కబడ్డీకి ఊపిరి పోసిన ఊరు ఏంటి? అది కొమ్ములవంచ. ఒక చిన్న గ్రామం కాదు ఇది. క్రీడాకారులను మలిచే మట్టి, ఛాంపియన్స్ పుట్టే నేల, చెమట, పట్టుదల, పోరాట స్ఫూర్తి కలిసిన గత 3 రోజులుగా ఇక్కడే అద్భుతం ఆవిష్కృతమైంది. 69వ రాష్ట్ర స్థాయి అండర్-19 కబడ్డీ పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నరసింహులపేట మండలం కొమ్ములవంచలో ఘనోత్సవంలా జరిగాయి. ప్రతి జట్టు జోష్తో, ప్రతి ఆట ఉత్కంఠంతో, ప్రతి పోరు గర్వంతో నిండిపోయింది. ఈ మహోత్సవానికి ఇవాళ ముగింపు వేడుకకు విచ్చేసిన మన అతిథి సాధారణ నాయకుడు కాదు, క్రియాశీలక ప్రజా ప్రతినిధి, డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రు నాయక్ గారు. వేదికపైకి వచ్చి కూర్చోలేదు. ప్రేక్షకుల్లా కబడ్డీ క్రీడాకారుడు తోట సురేష్, క్రీడల అబ్జర్వర్ వెంకటరత్నం, జిల్లా క్రీడాశాఖ అధికారిని జ్యోతి, ప్రో కబడ్డీ యాంకర్ మాధవి మైదానం దద్దరిల్లేలా క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా రామచంద్రు నాయక్ గారు మాట్లాడుతూ, మట్టిలో ఆడే పిల్లలు ఈరోజు మ్యాట్ మీద దేశాన్ని గర్వపడేలా నిలబడుతున్నారు. ఈ పోటీలను అద్భుతంగా నిర్వహించిన తోట సురేష్ గారు, సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. కొమ్ముల వంచను క్రీడా హబ్గా తీర్చిదిద్దే కృషి తప్పనిసరిగా చేస్తాను అని హామీ ఇచ్చారు. మరి ఫైనల్ మ్యాచా, హోరాహోరీ పోరు, ఊపిరి బిగబట్టించే ఆట, మట్టిలో మంట పుట్టించిన పోటీలో వరంగల్ జట్టు విజయం సాధించింది. ప్రతి పాయింట్కు చప్పట్లు, ప్రతి టాకిల్కు హర్షధ్వానాలు వినిపించాయి. రిఫరీలు, పిడీలు, అన్ని జిల్లాల క్రీడాకారులు, కోచ్లు, క్రీడాభిమానులు ఈ టోర్నమెంట్కు జీవం పోశారు. ముగింపులో ఒక్క మాట, ఇది ఒక ఫైనల్ కాదు, ఇది ఒక ప్రారంభం. కొమ్ముల వంచ నుంచి ఇంకా ఎన్నో ఛాంపియన్లు పుట్టాలి, దేశం గర్వించాలి, ప్రపంచం చూసి మురిసిపోవాలి. గత 3 రోజులుగా కొమ్ములవంచ గ్రామం, నరసింహులపేట మండలం, మరి స్పోర్ట్స్కే కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, అదేవిధంగా మరి షటిల్, టెన్నిస్ లాంటి స్పోర్ట్స్ మరి కేంద్రమైన నరసింహులపేట మండలంలో మరి కొమ్ములవంచ గ్రామం నడిబొడ్డున గత 3 రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ మరి పోటీలకు అబ్జర్వర్గా విచ్చేసిన వెంకటరత్నం గారికి, అదేవిధంగా ప్రో కబడ్డీ యాంకర్గా పనిచేసిన పెద్దలు సోదరి మాధవి గారికి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ జ్యోతి గారికి, అదేవిధంగా ఈ టోర్నమెంట్స్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరి చైర్మన్ తోట సురేష్ గారికి, అదేవిధంగా సెక్రటరీ వరప్రసాద్ గారికి, వైస్ ప్రెసిడెంట్ చంద్రభాను గారికి, అదేవిధంగా ప్రో కబడ్డీ వెంకట్ గారికి, ఇక్కడికి విచ్చేసిన క్రికెట్ అభిమానులకు, అదేవిధంగా కబడ్డీ అభిమానులకు, కబడ్డీ పార్టిసిపేట్ మరి దాదాపు 20 టీమ్స్ రాష్ట్ర మారుమూలల నుంచి వచ్చేసిన టీంలో పార్టిసిపెంట్స్కి, అదేవిధంగా మండల అధ్యక్షులు జినకర రమేష్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్ గారికి, గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడికి వీక్షించడానికి వచ్చేసిన మా సోదరిమణులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో మరి విద్యను, అదేవిధంగా స్పోర్ట్స్ కావచ్చు, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, యువతకు ముఖ్యంగా విద్యార్థులకు ఒక పోటీతత్వాన్ని కోల్పోయే విధంగా ఎలాంటి నిర్వహణలు కానీ, ఎలాంటి పరీక్షలు కానీ, నిర్వహణలో కానీ ఎలాంటి మరి అవకాశాలు చూపించకుండా మరి విద్యార్థులను వారి శక్తుల్ని నిర్వీర్యం చేసింది గత రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ గచ్చిబౌలిలో స్పోర్ట్స్ స్కూల్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కావచ్చు, కేవలం విద్యార్థుల మీదనే రేపు మన రాష్ట్ర భవిష్యత్తు, గ్రామాల భవిష్యత్తు, యువత, అలాంటి యువతను సన్మార్గంలో, పోటీ మార్గంలో నడిపించడం కోసం మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి ఇవన్నీ నెలకొల్పుతూ ముందుకు పోతా ఉన్నారు. విద్యార్థుల్లో మళ్ళీ ఆశలు చిగురెత్తే విధంగా, మళ్ళీ పోటీలలో నిలబడే విధంగా
వారిలో శక్తి సామర్థ్యాలను పెంపొందించే విధంగా మరి రాష్ట్రంలో వారు చేస్తున్న కృషి మీరందరూ తెలిసిందే. అదేవిధంగా సోదరుడు తోట సురేష్ గారు వారు ఒక కబడ్డీ ప్లేయర్గా మరి నేషనల్ ప్లేయర్గా వారికి ఉన్న ఆట మీద ఉన్న ప్రేమతోని మొన్న 3 రోజుల క్రితమే మరి 10వ తారీఖు నుండి నిర్వహించబోతున్నాం, మీరు రావాలని చెప్పేసి అడగడం జరిగింది. మరి తక్కువ సమయంలో చేయగలుగుతారా, అది కూడా మరి నిజంగా వాస్తవంగా ఎలాంటి సదుపాయాలు లేని గ్రామంలో అని చెప్పేసి నాకు కూడా ఒక మనసులో డౌట్ ఉండే. అలాంటి సందేహాలని కూడా నివృత్తి చేసే విధంగా మరి ఎంతో శ్రమతోని సమస్యల్ని అధిగమించి మరి ఈ గ్రామంలో ఈ గ్రామ ప్రజలకు కూడా ఒక కనుల విందుగా ఈ కబడ్డీ టోర్నమెంట్ వారికి చూపించే విధంగా ఈ గ్రామంలో మళ్ళీ విద్యార్థులు కబడ్డీ వైపు మళ్ళీ ఆలోచింపజేసే విధంగా ఈ మండల ప్రాంతంలో ఉన్న మన విద్యార్థులకు కూడా ఆసక్తి కలిగే విధంగా మరి ఈ కబడ్డీ టోర్నమెంట్స్ కొమ్ముల మంచెలో విజయవంతంగా నిర్వహించినందుకు తోట సురేష్ గారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిర్వాహకులు, వారి సహకరించిన నిర్వాహకులు కానీ, అదేవిధంగా కబడ్డీ సీనియర్ ప్లేయర్స్ కానీ, రాష్ట్ర జిల్లా స్థాయి నేషనల్ స్థాయి గతంలో ప్లేయర్స్గా నిలబడ్డ మరి పెద్దలందరూ మరి ఇందులో పాల్గొని ఏదేమైనా ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం తలుచుకుంటే ఎన్ని అవరోధాలు తలెత్తినా కానీ వాటిని అధిగమించవచ్చు అనే విధంగా మీరు అందరూ కలిసికట్టుగా చేసినందుకు, సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. స్టేట్ మీదకు వచ్చేసిన ముఖ్య అతిథులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి అందరికీ కబడ్డీ వందనాలు నిర్వహిస్తూ ఈరోజు కొమ్మిలాంచ గ్రామంలో మేము ఇక్కడ మట్టి మీద 2004లో ఇక్కడ ఫెడరేట్స్ పెట్టుకోవడం జరిగింది. ఇదే మట్టి మీద 2025లో మ్యాట్ మీద స్టేట్ బేట్ పెట్టడం అంటే చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉన్నది. ఎందుకంటే నాకు మాటలు కూడా ఎందుకంటే ఇక్కడనే మట్టిలో నేర్చుకొని ఇలా మ్యాట్ మీద ఒక స్టేట్లో ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళందరూ ఇలా కొమ్మిలాంచ గ్రామాలకు రీచ్ చేసిందంటే ఇలా కొమ్మిలాంచ చేసుకున్న పుణ్యమే అనుకుంటాను నేనైతే. మాధవి మేడం అయిపోయింది, జ్యోతి మేడం అయిపోయింది, వెంకటన్న అయిపోయింది, ఇలా చెప్పుకుంటే పోతే ఇలా అందరూ పెద్దలే. ఎందుకంటే కబడ్డీలో ఆడితేరిన వాళ్ళంతా ఇలా కొమ్మిలాంచలు ఏముందని ఏళ్ళు పెట్టి చూసే వాళ్ళందరూ ఇలా చూడాలి. ఇక్కడ కొమ్మిలాంచకి ఎవరెవరు వచ్చిందో హైదరాబాద్లో కాదు కొమ్మిలాంచ కూడా వస్తారు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఎవరైతే ఆపినా అనుకుంటారో అది చూడండి, ఎవరు ఆపుతారో చేయడం పెట్టి అది ఎవరికి సాధ్యం కాదు. అది కొమ్మిలాంచ గడ్డ కబడ్డీ అడ్డా ఇది. కాబట్టి నేను ఏమంటున్నానంటే వాళ్ళ పూర్వ వైభవం కావాలి. ఎందుకంటే ఎట్లయితే అందరి ఒక్కొక్కరు ఆడేది. ఇవాళ ఎవరు మొబైల్ పెట్టుకొని ఇవాళ అందరూ బానిసలకు అంటే నేను మద్యపానానికి బానిసలు అవుతుంది. కాబట్టి ఎవరికి నేను కోరుకున్నాను దీనివల్ల మన ప్రాంతానికి, మన మండలానికైనా, మన జిల్లాకైనా, మన గ్రామానికైనా మనకు అవేర్నెస్ వస్తున్న ఉద్దేశంతో ఇంత కష్టపడి ఈ టోర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఇవాళ అన్న చెప్పే కొన్ని నేను చెప్పదు కానీ అన్న చెప్పిన వాళ్ళు కూడా మనకు కొంచెం ఇబ్బందిగా ఉందని మమ్మల్ని కొద్దిగా మీరు బయట వేయాలని కోరుతూ, రెండోది ఇవాళ మీరు స్పోర్ట్స్ మీద రేవంత్ రెడ్డి సార్ ఏదైతే ఉద్దేశం పెట్టిందో ఇవాళ మహబూబాబాద్ జిల్లా కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది టాప్ లో ఉంటుంది. కాబట్టి మాకు మీరు అన్ని విధాల స్పోర్ట్స్ పరంగా మ్యాట్ అయిపోయింది. మాకు గ్రౌండ్ సార్ 2 ఎకరాల దాకా ఆ గ్రౌండ్ సంబంధించిన ఒకసారి ఎస్టిమేషన్ వేసుకొని వస్తాం, దానికి మీరు సహకరిస్తారని కోరుతూ మమ్మల్ని కబడ్డీ అంటే స్పోర్ట్స్ కన్నా వాడుకోండి, మిమ్మల్ని మీరు పైకి తీసుకొస్తామని తప్పకుండా మీరు అంటే మీకు ఎట్లయితే మైలేజ్ రావాలనుకుంటారో మేము తప్పకుండా మీకు చిరకాలం నిలబడేటట్టు ప్లేస్ తయారు చేస్తాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆడిన వాళ్ళు మేము ఇంతమంది ఉన్నందుకు మేము కూడా మనం తయారు చేస్తే ఇంటర్నేషనల్ వైజ్ తయారు చేస్తే రేపు రామచంద్ర నాయకుడు శిష్యులే ఇవాళ మేము గురువులు అనేది చెప్పుకునే దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి పనులు మీరు చేస్తే తప్పకుండా చిరస్థాయి నిలబడతారని మీరు అంటే మీకు చెప్పలేను కదా. మీరు డాక్టర్ మీరు ఎందుకంటే చేతులు చూస్తే మనిషిని చూస్తేనే రోగాన్ని గుర్తుపడతారు. కాబట్టి ఎవరు ఏందనేది మీకు తెలుసు. మీరు ఏమంటారు స్పోర్ట్స్ అయితే మీరు మాకు ప్రత్యేక దృష్టి సాధించాలని కోరుతూ మీరు టైం ఇచ్చినందుకు ఒక 5 నిమిషాలు అనుకున్నారు కానీ మీరు మీ టైం అంతా 1 గంట 2 గంటలు తీసుకున్నందుకు మీరు తప్పుగా అనుకోకుండా మా గ్రామానికి అయితే మా కబడ్డీని బతికియాలని కోరుతూ అందరికీ కబడ్డీ వందనాలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ప్లేయర్స్ అందరినీ ఆశీర్వదించడం అంటే మామూలు విషయం కాదు.
సార్ చాలా మంచి మనసు గల ఎమ్మెల్యే. ఎందుకంటే నేను ఫస్ట్ టైం సార్ గురించి పిల్లలు ప్లేయర్స్ చాలా బాగా చెప్తారు. ఎమ్మెల్యే సార్ చాలా మంచివారు, క్రీడలంటే బాగా ఇష్టం సార్. సార్ ఇక్కడ మీకు ఇది ఏర్పాటు చేయడానికి సురేష్ నాకు 2 రోజులే పరిచయం సార్. కానీ కలెక్టర్ సార్ నా మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు సార్. మేము అనుకున్న దానికంటే ఎక్కువ చేశాం సార్, చాలా ఎక్కువ చేశాం. ఇది మైపాలి చరిత్రలోనే ఒక గొప్ప మనకు లేని రాయిగా చరిత్రలో మిగిలిపోతుంది సార్. అందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ అన్న. శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, అదేవిధంగా మా అబ్జర్వేషన్ ఇచ్చేసినటువంటి మాధవక్క గారికి, రత్నమన్న గారికి, ఆర్గనైజ్ చైర్మన్ తోడు సురేష్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, సార్ ఈ యొక్క టోర్నమెంట్ అనేది ఇంత సక్సెస్ కావడానికి మేము గత వారం రోజుల నుంచి మాకు నిద్ర కూడా లేదు సార్. ఎంతో కష్టపడ్డాం. మాకు ఇచ్చినటువంటి 3 డేస్లో టోర్నమెంట్ చేయమని ఇచ్చారు మా ఖైరాల గారు. దాన్ని ఆపడానికి ఎంతో మంది మమ్మల్ని చాలా ఇబ్బంది పడ్డారు సార్. మేము 3 రోజులు కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నాం సార్ ఈ టోర్నమెంట్ కోసం. మన ఎమ్మెల్యే గారి యొక్క ఫోన్ కాల్ ద్వారానే ఈ రోజు ఈ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహిస్తున్నాం సార్. చాలా మంది ఈ టోర్నమెంట్ ఆపాలనే ప్రయత్నం చేశారు. అదొక పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఇంత పెద్ద టోర్నమెంట్ ఎలా కండక్ట్ చేస్తారు అని చాలా మంది అన్నారు. ఇది పల్లెటూరు కాదు, పట్నం కంటే చాలా అద్భుతంగా నిర్వహించామని చెప్పేసి సందర్భంగా మేము చెప్పుకుంటాం సార్. ఈ టోర్నమెంట్ ఎంతో కష్టపడ్డాం. సురేష్ గారు అయితే చెప్పలేము సార్ మీకు అది. మాకు ఎవరు కూడా స్పాన్సర్స్ ఈ తక్కువ టైంలో ఎవరు అందుబాటులో రాలేదు.